హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చి మంటే శ్రీలక్ష్మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చేమంటే శ్రీలక్ష్మవతారం. కె విశ్వనాథ్ అద్భుత సృష్టి. సీతా మహాలక్ష్మి చిత్రంలోని ఈ గీతం సంగీత ప్రియుల గుండెల్లో నిత్యనూతనం. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన చంద్రమోహన్, తాళ్ళూరి రామేశ్వరి మధ్య ఉన్న చక్కటి అనుబంధాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరిచిన తీరులో ఎంత చక్కటి సాహిత్యం కనిపిస్తుంది. వేటూరి గీతాన్ని బాలు, సుశీల ఆలపించి ప్రాణం పోశారు. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటి ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది, శివగంగా తిరణాలలో నిలవంక తానాలు చేయాలా, చిలకమ్మ పిడికిళ్ళతో గురవంక గుడి గంట కొట్టాలా. 16 వయసు చిత్రంలోని ఈ గీతంలో ప్రకృతి సౌందర్యమంతా మగువ అందంతో పోల్చుతూ వేటూరి రాసిన తీరు అపురూపం. బాలసుబ్రహ్మణ్యం, జానకి గొంతులో ఊపిరి పోసుకున్న గీతం ఈనాటికి సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది. సృష్టికి మూలం స్త్రీ, మానవ మనుగడకు ఆధారం ఆమె. పుట్టించే శక్తి సృష్టిలో మగువకు మాత్రమే ఉంది. అందుకే స్త్రీని దేవతగా పోల్చుతారు, పూజిస్తారు, శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి వచ్చిందంటారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. సమయానికి ఇంత వండి పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణగాను కీర్తిస్తారు. పసిపాపగా ఇంట్లో బోసి నవ్వులతో పారాడే పాపాయి మరో ఇంటికి దీపమై కాంతినిస్తుంది. మనల్ని కన్నది స్త్రీనే, మన ఇంటికి వెలిగించేది స్త్రీనే, వంశాన్ని నిలబెట్టేందుకు సంతానాన్ని కనిచ్చేది స్త్రీనే. ఇన్ని సుగుణాలున్న స్త్రీ ఎందుకు వివక్షకు గురవుతోందనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఎందరో మహనీయులు పరదా చాటుకు పరిమితమైన స్త్రీని విద్యకు దగ్గర చేసి ఆమెకంటూ వ్యక్తిత్వాన్నిచ్చారు. కాలం ఎంత మారినా, ఆధునికత ఎన్ని హేలిపోతున్నా మగవ జీవితాల్లో మార్పు రావడం లేదనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. అమ్మను పూజించాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. ఇలాంటివి ఒకరు చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకూడదు. తెల్లారి లేచింది మొదలు నిత్యం ఎక్కడో ఒక చోట బాలికపై అత్యాచారం, మహిళలపై అఘాయిత్యం, బాల్య వివాహం, ప్రేమించలేదని బాధించటం వంటి వార్తలు వినాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఆగుతాయో అప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్రం లభించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.